నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. మనిషి జన్మించిన క్షణంలోనే అతని జన్మ నక్షత్రం నిర్ణయించబడుతుంది. ఆ నక్షత్రం ఆధారంగానే అతని జాతకం రూపుదిద్దుకుంటుంది. ఆ జాతకం ద్వారా వారి స్వభావం, గుణగణాలు, ఆలోచన విధానం ఎలా ఉంటాయో తెలుస్తుంది. వివాహ జీవితం ఎలా ఉంటుంది? ఉద్యోగం, వ్యాపారం, వృత్తి రంగాలలో ఎక్కడ రాణిస్తారు? జీవితంలో ఎదురయ్యే సమస్యలేమిటి? వాటికి ఎలాంటి పూజలు, పరిహారాలు చేయాలి అనే అంశాలు కూడా జాతకమే చెప్తుంది. ఇలాంటి ఆసక్తికరమైన విలువైన జ్యోతిష్య వివరాలను మీ ముందుకు తీసుకొస్తున్న ప్రత్యేక కార్యక్రమం మీ నక్షత్రం మీ జాతకం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు శ్రీ విద్యా ఉపాసకురాలు, జ్యోతిష్య నిపుణులు శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. ఆవిడ నుంచి ఎన్నో ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. మేడం, మనం ప్రతిరోజు ప్రతి ఎపిసోడ్‌లో ఒక్కొక్క నక్షత్రం గురించి తెలుసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు పునర్వసు నక్షత్రం గురించి తెలుసుకుందాం. అసలు ఈ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళకి వీళ్ళ స్వభావం చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది? వీళ్ళ గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? అలాగే ఈ నక్షత్రం వాళ్ళకి ఈ నక్షత్రం వల్ల వాళ్ళ జీవితం మీద ఎటువంటి ప్రభావం ఉంటుందనేది అర్థమయ్యేలా చెప్తారనుకుంటున్నా. తప్పకుండా నాన్న. పునర్వసు అనగానే మనకి ఈ నక్షత్రం రాముల వారి నక్షత్రం. హ్మ్. సో, శ్రీరామచంద్రుడి నక్షత్రం గనక అందరూ అలాగే ఉంటారు. ధర్మ పరిపాలనలో ఉంటారు వీళ్ళంతా. సో, ధర్మాత్ములు అని అనుకోవచ్చు. కాకపోతే నక్షత్ర లక్షణాల్లో వచ్చినప్పటికి ఈ కలియుగ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది గనక, ఆ నక్షత్రం మనకు ఒక ఆనందమే తప్ప, గుణగణాలు చూసినప్పటికి కొంతంత దుఃఖంగా కనిపిస్తుంది మనకి ఈ హ్మ్. నక్షత్రంలో. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో. హుహు. ఎందుకంటే పునర్వసు 4 పాదాలు, ఒక పాదం 3 పాదాలు వచ్చి మిథున రాశిలో, ఒక పాదం వచ్చేసి కర్కాటక రాశిలో ఉంటుంది. సో, మిథున రాశిలో ఉన్న 3 పాదాల్లో ఉన్న అమ్మాయిల లక్షణాలు విడిగా ఉంటాయి. అబ్బాయిల లక్షణాలు విడిగా ఉంటాయి. కర్కాటక రాశిలో ఉన్న 4వ పాదం ఒక రకమైన ఆలోచనతో, ఒక గుణగణాలతో ఉంటారు. అమ్మాయిలు, అబ్బాయిలు. అయితే మనం 3 పాదాల గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుంటే, ఇందులో ఉన్న అమ్మాయిలు విషయంలో వస్తే చాలా తెలివైన వాళ్ళు, చాలా ధైర్యవంతులు. ప్రతి విషయాన్ని చాలా విధంగా అన్ని విధాల అనాలిసిస్ చేసి చెప్పగలిగిన శక్తి ఉన్నవాళ్ళు. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సిందేంటంటే, అన్ని లక్షణాలుంటాయి వీళ్ళకి. హ్మ్. అన్ని లక్షణాలు అంటే మంచివి, చెడ్డవి 2 సమానంగా ఉంటాయి. హుహు. సో, చెడు లక్షణాలు, చెడు వ్యసనాలు, ఆలోచనలు, చెడు పనులు చేసే ఆలోచనలు కూడా ఉండే అమ్మాయిలు కూడా ఉన్నారు ఇందులో. మంచి లక్షణాలు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మనం వీళ్ళని ఎలా పెంచాము, ఏ వాతావరణంలో పెరిగారు అనే దాని బేస్ అయి ఉంటుందన్నమాట వీళ్ళకి. అంటే ఆ ఆధారంగా వీళ్ళు ఒక మంచి కుటుంబంలో పెరిగారు. ఆ ఇంట్లో ప్రతిరోజు ఇంట్లో పెద్దవాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని వివరంగా చెప్తున్నారు. ఇది రైట్, ఇది రాంగ్, ఇది ఇది తప్పు, ఇది మంచిది అని చెప్తున్నారు వాళ్ళు అనంటే వీళ్ళు మంచిగా పెరుగుతారు. ఇంట్లో చెప్పేవాళ్ళు ఎవరు లేరు అంటే వీళ్ళు ఇష్టరాజ్యంలో పెరుగుతారు వీళ్ళు. ఇష్టరాజ్యం అంటే ఇంక మనం అన్నీ ఇంక మనం వేసుకోవచ్చు. ఏదైనా అనుకోవచ్చు. పర్సనల్‌గా మనం దాన్ని నాకు చెప్పే అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే చాలా దుర్వ్యసనాలకు లోనైన వాళ్ళు కూడా ఉంటారన్నమాట హుహు. అమ్మాయిలు. హుహు. ఈ రాత్రుల పూట అర్ధరాత్రి ఇంటికొచ్చి తల్లిదండ్రులు ఏడిపించే లక్షణాల్లో ఉండే అమ్మాయిల్లో కూడా ఉంటారు ఈ నక్షత్రం వాళ్ళు. హుహు. ఇప్పుడు ఏదైతే అర్ధరాత్రులు పిల్లలు మాట వినట్లేదు, మా అమ్మాయి మొండితనంగా ప్రవర్తిస్తుంది, ఇంటికి ఎప్పుడొస్తుందో తెలీదు, ఎప్పుడు వెళ్తుందో తెలీదు, చెప్పిన మాట అస్సలు వినదు అని చెప్పే లక్షణాల్లో వీళ్ళుంటారు. హుహు. అలాగే అబ్బాయిలు అలా వీళ్ళుంటారు. సో, ఇది మిథున రాశిలో జరిగిన 3 పాదాల వాళ్ళు. మళ్ళీ కర్కాటక రాశికొచ్చిన 4 పాదం వచ్చినప్పటికి అక్కడ అమ్మాయిలు కాస్త చాలా పద్ధతిగా, సాంప్రదాయంగా ఉన్న దాంట్లో మంచిగా బతుకుతారన్నమాట వీళ్ళు. అంటే ఎలా తీసుకోవాలి వీళ్ళని మనం అనుకుంటే, భక్తి అనేది వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది గనక, కొంచెం మొండితనం ఎక్కువగా ఉన్నప్పటికి కూడా, ఆ భక్తి వల్ల వీళ్ళు కొన్ని కొన్ని విషయాలు వీళ్ళు మార్చుకోగలుగుతారు. అందుకే 4 పాదం వాళ్ళు చాలా మంచివాళ్ళు. 3 పాదాల వాళ్ళు మనం చెప్పక్కర్లేదు. ఇంకా వర్ణించక్కర్లేదు వాళ్ళని. హ్మ్. వాళ్ళ జాతకాల్లో యోగాలు బట్టి, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పాపపుణ్యాలు బట్టి వీళ్ళు పుడతారన్నమాట. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా బాధపడే అవకాశం ఉండి, జాతకంలో యోగం ఉంది. పిల్లల వల్ల బాధపడే అవకాశాలు తల్లిదండ్రులకు ఉన్నాయనుకోండి, ఈ నక్షత్రం వాళ్ళలో పుడతారన్నమాట. సో, దానివల్లే బాధపడతారు. సో, నేను ఉన్నది ఉన్నట్టు యదార్థంగా చెప్పడం వల్ల కొంతమందికి బాధ అనిపించొచ్చు. అయినప్పటికీ కూడా నక్షత్రం యొక్క లక్షణాలు చెప్పినప్పుడు, ప్రతీదీ మనం అనాలిసిస్ చేసినప్పుడు మంచివి, చెడ్డవి అన్నీ చెప్పాలి. సో, మంచయితే మంచి చెప్పాలి, చెడైతే చెడ్డ చెప్పాలి. ఎందుకు చెప్పకపోతే ఎలా తెలుసుకుంటారు? చిన్నప్పుడే ఈ విషయం తెలిస్తే పిల్లలకి, ఓహ్! మా అమ్మాయిని పై చదువులు చదివించాలంటే వేరే దేశాలకు పంపించాలా వద్దా? అని తల్లిదండ్రులు ఆలోచించుకుంటారని ఆ ఉద్దేశంతో ఈ నక్షత్రం వాళ్ళకి ఇలాంటి గుణగణాలు ఉంటాయి గనక చెప్తున్నా. హుహు. లేకపోతే చెప్పే పని లేదు గానీ చెప్పాలి. అవును. ఎందుకు చెప్పాలి అంటే, ఈ విధంగా చెప్పాలిప్పుడు. ఇవాళ చేసే పనులన్నీ
అమ్మాయిలు ఏడిపిస్తున్నారు, బాగా సతాయిస్తున్నారు అనే పిల్లల్లో ఈ నక్షత్రం వాళ్ళు ఉన్నారు. హ్మ్. ఈ నక్షత్రం వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందుకని చెప్తున్నా ఇవాళ. హ్మ్. అదే అబ్బాయిల విషయంలోకి వచ్చినప్పటికి ఏమవుతుందంటే ఫిల్టర్ అవుతారు కొంత. అబ్బాయిలు కొంచెం తిరిగినా, చేసినా ఇంట్లో తల్లిదండ్రులు చెప్తే కాస్త కోప్పడినా వాళ్ళు అసలు తల్లిదండ్రులకి గౌరవం ఇచ్చి సర్లే మేము తల్లిదండ్రుల ముందు ఆ పనులేం చేయకుండా తల్లిదండ్రులు తెలియకుండా చేసే పిల్లలు కొంతమంది ఉన్నారు. తల్లిదండ్రులు తెలిసినా మీరు ఏం చేసినా మేము ఇంతే అని చెప్పి బాధ పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ నక్షత్రం మనం అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తే ఇది మంచి రాములవారి నక్షత్రం కదా! ఈ నక్షత్రానికి అధిపతి ఎవరు? గురువు. సో, గురువు అధిపతి ఉన్నప్పుడు ఇలాంటి పనులు ఎందుకు చేస్తారని అందరికీ రావచ్చు సందేహం. పునర్వసు నక్షత్రం చాలా మంచి నక్షత్రము. ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ అదృష్టవంతులు. అదృష్టవంతులు గనక ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు దురదృష్టవంతులైతే ఖచ్చితంగా కష్టాల్లో పడి సరిపోతాయి. వాళ్ళు ఈ పనులు ఎందుకు చేస్తారు? అదృష్టవంతులు గనక వీళ్ళు అన్ని రకమైన పనులు చేస్తున్నారు వీళ్ళు. హ్మ్. ఈ హ్మ్. అదృష్టాన్ని వాళ్ళు కోల్పోతున్నారన్నమాట. అంటే పూర్వజన్మ పుణ్యరాశి ఎక్కువగా ఉంటే ఈ నక్షత్రంలో పుడతారు. ఆ పుణ్యరాశిని మనం ఎలా వాడుకుంటాం అనేది చూస్తాడు భగవంతుడు పైనుంచి. సో, ఎంత పుణ్యం సంపాదించుకున్నాము గత జన్మలో మనం ఆ పుణ్యం తగ్గట్టు ఇవాళ ఈ ఈ జన్మలో మనకి అన్ని కంఫర్ట్స్‌తో ఉన్న ఇంట్లో పుట్టారు వీళ్ళు. హ్మ్. హ్మ్. ఆ అవకాశాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే సద్వినియోగం చేసుకున్న దుర్వినియోగం చేసుకుంటుంటారు. హ్మ్. ఎందుకు సద్వినియోగం చేసుకోవట్లేదు వాళ్ళు అంటే, వాళ్ళు చేసే లక్షణాలు, వాళ్ళు చేసే పనుల వల్ల ఇలా ఉంటదన్నమాట. హ్మ్. సో, అందుకని పునర్వసు నక్షత్రము అనగానే మనం మురిసిపోకలేదు. అలాగని బ్రహ్మాండంగా ఉంటాను కాదు. వీళ్ళు మహా మొండివాళ్ళు, గట్టిగా వాదిస్తూ ఉంటారు. వాదనకి దిగుతా ఉంటారు ప్రతిదానికిను. హ్మ్. ప్రతీదీ మనం ఏం చెప్పినా దానికి ఇంకొకటి ఆన్సర్ చెప్తుంటారు. ఇది ఏంటి ఏ రాశిలో ఉంటారు వీళ్ళు అంటే, మిథున రాశిలో ఉన్న 1, 2, 3 పాదాల వాళ్ళు ఖచ్చితంగా ఇలానే ఉంటారు. కర్కాటక రాశిలో ఉన్న 4 పాదం వాళ్ళు కాస్త సౌమ్యంగా చెప్పిన మాట వినడము, చెప్పింది చేయడము. సరే ఎంతవరకు వాళ్ళకి నచ్చితే అంతవరకు వాళ్ళు దాన్ని చేస్తామండి అని చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. ఇది వీళ్ళ లక్షణం అనమాట. హ్మ్. देख रहा है बिनो। मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाटी। दिल खुश कर दिया यार का। ఇంక ఈ నక్షత్రం వాళ్ళకి చూస్తే మేడం ఈ వీళ్ళ వృత్తి, వ్యాపారం, ఉద్యోగ పరంగా చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది? అంటే ఎక్కువ దేంట్లో సెటిల్ అయ్యే అవకాశం ఉంది? వ్యాపారమా? వృత్తా? లేకపోతే జాబా అంటే? పునర్వసు నక్షత్రం వాళ్ళకి చదువు చాలా తక్కువ ఉంటుందమ్మా. హుహు. ఏదో బ్రహ్మాండం చదువుతాను కాదు. బాగానే చదువుతారు. సామాన్యం చదువు అనమాట. హ్మ్. సామాన్యం చదువు అంటే మనం డిగ్రీ వరకు తీసుకోవచ్చు. డిగ్రీ వరకు చదువుతారు. అంతకన్నా బాగా చదివే వాళ్ళు తక్కువ మంది. ఈ సామాన్యమైన చదువు ఉంటుంది గనుక వీళ్ళు వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో సమానంగా ఉంటారు. కొంతమంది ఉద్యోగాలు చేస్తుంటారు. కానీ వాళ్ళ లక్షణాలు ఏం మార్చుకోరు. కొంతమంది వ్యాపారాలు చేస్తారు. వ్యాపారం బ్రహ్మాండంగా రాణిస్తుంది వీళ్ళకి. వ్యాపారాల్లో రాణింపు, గుర్తింపు అన్నీ ఉంటాయి. అన్నిటికంటే వీళ్ళకి వ్యాపారంలో కలిసి రావడానికి కారణం ఏంటంటే భార్య వల్ల గాని, భర్త వల్ల గాని కలిసొస్తది వీళ్ళకి. హుహు. జీవిత భాగస్వామి ఎవరైతే వస్తారో వీళ్ళకి, అక్కడి నుంచి వీళ్ళ జీవితంలో టర్నింగ్ అనేది ఉంటుంది. చిన్నప్పటి నుంచి అనేది సామాన్యంగా ఉంటుంది. మరీ పెద్దగా గొప్పగా ఉండే అంత లక్షణాలు ఉండవు గానీ, సామాన్యమైనదిగా ఉండి, సో, జీవితంలో ఎదుగుదల అనేది ఎప్పుడైతే వీళ్ళకి స్టార్ట్ అవుతుందో, అది వివాహంతోటి వీళ్ళకి అదృష్టం అనేది కలిసొస్తుందన్నమాట. హుహు. పునర్వసు వాళ్ళకి. హ్మ్. వీళ్ళ ఆరోగ్యం విషయం తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది మేడం? ఆరోగ్యం చాలా బావుంటుందమ్మా వీళ్ళకి. అనాలిసిస్ చేసుకునే విధానం ఏంటంటే, ఎదుటి వాళ్ళు బాగా పూజలు చేస్తున్నారు, వాళ్ళకి కష్టం ఎక్కువొస్తుంది. అంటే నేను పూజలు చేయకూడదు అని అనుకుంటారు వీళ్ళు. హుహు. వీళ్ళకి అన్నీ కూడా రాంగ్‌గా అర్థమవుతాయి. హుహు. రైట్‌గా ఏది అర్థం అవ్వదు. ఏం చెప్పినా మనం ఇవాళ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా దేవుడి దగ్గర ఇలా పూజలు చేయాలి, ఉపవాసం ఉండాలి. ఒకవేళ ఉపవాసం లేకపోతే దేవుడు నిన్నేమైనా అంటాడా? నీకు కనిపించి నిన్నేమైనా తిడతాడా? లేదు కదా! నువ్వు చేసినా చెప్పినా దేవుడు నీకిస్తాడు. ఎందుకంటే ఆక్సిజన్ ఖచ్చితంగా ఉంటుంది మనకి. ప్రకృతి మనకిచ్చే సహజమైన లక్షణాల్లో ఇవి. సో, చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి అని చెప్పి వాదించేవాళ్ళున్నారు. హుహు. చేసేవాళ్ళు తక్కువ మంది. ఇప్పుడు మన రాశి ప్రకారంగా తీసుకుంటే మిథున రాశి వాళ్ళ లక్షణాల్లో ఉన్న వాళ్ళెవరు చేయరు.
అంటే మిథున రాశిలో ఉన్న పాదాల వాళ్ళు ఎవరు చేయరు. కర్కాటక రాశి తీసుకుంటే అందరూ చేస్తారు. అంటే 4వ పాదం. అంటే ఒక్క పాదానికి ఇంత డిఫరెన్స్ ఉంది. ఈ పునర్వసు నక్షత్రం. మిగతా నక్షత్రాలకి అంత డిఫరెన్స్ ఉండదు. కానీ పునర్వసుకి 3 పాదాలు డిఫరెంట్ ఉంటారు. 4వ పాదం వాళ్ళు చాలా డిఫరెంట్‌గా ఉంటారు. సో, కాంబినేషనే మారిపోతుంటది. ఆలోచన విధానమే మారిపోతుంటది. వీళ్ళ ఆలోచన విధానం వేరేగా ఉంటుంది. వీళ్ళ ఆలోచన వీళ్ళు దేవుడినే ముక్కరసలు. దేవుడికి పూజలే చేయరు. ఉపవాసాలే చేయరు. దీక్షలు చేయరు. ఏదైనా చేయమనం అంటే దానికొక పెద్ద చాటుమారుతం చెప్పాలి వాళ్ళకి. ఇది చేస్తే ఇది వస్తుంది. దీనివల్ల అని చెప్తూ ఉంటే చేస్తారు. అదే పునర్వసులో 4వ పాదం వాళ్ళు కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళకి చెప్తే, సరే ఏదో ఒకటి చేస్తే మంచిదన్నారు కదా! చేసేద్దాం అని చెప్పి చేస్తారు. సో, ఇంత డిఫరెన్స్ ఉంది. మనం ఎవరిని తప్పు పట్టలేము. ఎందుకంటే ఈ నక్షత్రాల్లో లక్షణాలు ఒకటైతే లగ్నాల వైస్‌గా వీళ్ళు మార్పు అనేది జరుగుతుంటది. అందుకే పునర్వసు అనగానే అదృష్టవంతులు అంటారు కదా! అందుకే అదృష్టవంతులు వీళ్ళు. ఏం చేసినా వాళ్ళకి కలిసొస్తుంది కదా! అంతే. అందుకే అదృష్టవంతులు. ఇంకా వీళ్ళ పెళ్లి విషయానికొచ్చేసరికి వీళ్ళ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది? ఒకవేళ మ్యారేజెస్ చేసుకుంటే లవ్ మ్యారేజెస్ ఎక్కువ, అరేంజ్ మ్యారేజెస్ ఎక్కువ అంటే 2 సమానంగా ఉంటాయి. 2 2 సమానంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ప్రతి విషయాన్ని ఆలోచించుకోగలుగుతారు. భార్యతో కలిసొస్తుందని చెప్పాను కదా వీళ్ళకి. అవును. అందుకని ఏంటంటే చూసుకునే విధానంలో వీళ్ళు ఆలోచించుకునే విధానంలో కొంచెం ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళని వీళ్ళు చేసుకుంటారు వివాహం. ఒకవేళ ఏమీ లేని వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, ఆ అమ్మాయి రావడం అదృష్టంగా వీళ్ళకి కలిసొస్తుందనమాట. అందుకని వివాహ విషయంలో ఇది సమానంగా ఉంటుంది. ఇక మనం అనుకున్నట్టుగా భార్యాభర్తల మధ్య సమస్యలొస్తాయా, గొడవలొస్తాయా అనేది చాలా తక్కువ. ఎందుకంటే వీళ్ళు దేశాన్ని, మనుషుల్ని అందరిని మేనేజ్ చేయగలుగుతారు. ఏ విషయమైనా వాళ్ళకి అనుకూలంగా మార్చడంలో వీళ్ళు సిద్ధహస్తులు. అంటే వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకోవడంలో వాళ్ళు సిద్ధహస్తులు. అప్పుడు భార్యనైనా, భర్తనైనా వాళ్ళు మౌల్డ్ చేసుకోగలుగుతారు. 90% పీపుల్ కలిసే ఉంటారు ఇందులో. ఇక్కడ ఇబ్బందులు రావడం గానీ, వివాహం తర్వాత గొడవలు రావడం గానీ అలాంటివేమి ఉండవు. ఇంకా దేవుడి పట్ల భక్తి అదంతా ఎలా ఉంటుంది? చాలా తక్కువే ఉంటుందన్న. తక్కువే. తక్కువే ఉంటుంది. చాలా తక్కువ. నక్షత్రం మాత్రం దేవుడిది, భక్తి మాత్రం తక్కువ. తక్కువ. నక్షత్రం దేవుడిది, భగవంతుడిది, శ్రీరామచంద్రుడి ప్రభువుది ఆ నక్షత్రము. అవును. కానీ భక్తి చాలా తక్కువ. కాకపోతే వీళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక లక్షణం ఏంటంటే, ఏదైనా సాయం చేయమంటే వెనక ముందు ఆలోచించుకొని చేసేస్తారు. అదొక్క గుణం ఉంది వీళ్ళకి. అంటే ఆ మంచి గుణం ఒక గుణం ఉంది. ఏంటంటే నచ్చింది, బాబు మాకు ఈ పరిస్థితి ఇలా ఉంది, మాకు చెయ్యండి అంటే దాది మన భేదం అనేది లేకుండా దానం చేస్తారు. వీళ్ళు అలా చేసే ఉపకారాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఉపకారాలు వీళ్ళు చేసే ప్రతి ఒక్క ప్రవర్తనని కాపాడుతుంటది. ఇప్పుడు అదృష్టము అనేది ఎక్కడ ఉంటుందంటే, మన బ్యాంక్ అకౌంట్‌లో ఉన్నట్లు, సేవింగ్స్ అమౌంట్ ఉన్నట్టుగా ఉంటుంది అదృష్టం. సో, అలాంటి అదృష్టం పుట్టిన వాళ్ళు గనుక వీళ్ళు ప్రతి ఒక్క చర్యకి అదృష్టం ఒకటి సమానంగా వచ్చేసి వీళ్ళకి కాపాడుతుంటది. వీళ్ళు చేసే ప్రతి ఒక్క మంచి పనుల్లో వీళ్ళు ఏవేం చేశారో ఆ పుణ్యం అంతా కలిసొస్తుందన్నమాట. చెడ్డ పనుల్లో ఈ పుణ్యం కాపాడుతుంది వీళ్ళని. వీళ్ళు చెడ్డ పనులు కూడా చేస్తారు. మంచి పనులే చేస్తారని లేదు పునర్వసు వాళ్ళు. ఖచ్చితంగా చెడ్డ పనులు చేసేవాళ్ళు ఉన్నారు. చెడ్డగా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ వీళ్ళు కాపాడబడడానికి కారణం ఏంటంటే, వీళ్ళు గత జన్మలో చేసుకున్న పుణ్యము, వీళ్ళు అప్పుడప్పుడు చేసే దానాలు వల్ల వీళ్ళని కాపాడబడతాయి. అది వీళ్ళ అదృష్టం. ఇంక మేడం వీళ్ళకి ఎక్కువ ఆరాధించాల్సిన దైవం ఏమైనా ఉందా? ఒకవేళ ఉన్నా వీళ్ళకి ఈ నక్షత్రానికి సంబంధించి చేయవలసిన పరిహారాలు, పూజలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా. అంటే మనం ఏ పనైతే చేస్తామో అది మనకొస్తుంది కదా! సో, భగవంతుడు ఎప్పుడు ఏంటంటే, మనం ఏ విత్తనాలు నాటితే మనకు ఆ పళ్ళొస్తాయి. సో, మంచి విత్తనాలు నాటితే మంచి పళ్ళు, చెడు విత్తనాలు నాటితే చెడ్డ పళ్ళొస్తాయి. సో, పునర్వసు నక్షత్రం వాళ్ళకి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ వాళ్ళకి సంతానం కలిగిన తర్వాత, సంతానం విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడము, సంతానం చూసినప్పుడు అన్ని మంచి పనులు చేయడము, వాళ్ళకి అన్నీ అనుకూలంగా చేయడము, వాళ్ళతో ప్రతి విషయాన్ని నిదానంగా మంచి మాటలే నేర్పించడము చేయడం వల్ల సంతానం ఒక అభివృద్ధి ఉంటుంది. లేకపోతే చాలామంది తండ్రులు బాగా సంపాదిస్తారు. చాలా తెలివైన వాళ్ళు, చాలా గొప్పవాళ్ళు. కానీ పిల్లలు ఏమి తెలియని అమాయకులు అయి ఉంటారు. ఇది కారణం ఏంటంటే, ఇది పునర్వసు వాళ్ళే కాదు, ఇలాగ ఉన్న నక్షత్రాల్లో కొన్ని నక్షత్రాల వాళ్ళకి ఇలా జరుగుతాయి. అంటే పిల్లలు అభివృద్ధి అనేది ఉండదు వాళ్ళకి. అభివృద్ధి రాదు. వాళ్ళలో ఏం చెప్పినా, వీళ్ళు ఎంత చెప్పినా సరే ఆ వంశపారంపర్యంగా వచ్చే ఆనందం, సంతోషాలు ఏవైతే ఉంటాయో వీళ్ళకి, అలాంటివి ఏమీ అనుభవించరు పిల్లలు. అలాంటి ఇబ్బందులు వస్తాయి. అంటే ఏదో ఒక సంబంధించిన అనారోగ్య సంబంధించిన ఇబ్బంది పడవచ్చు. లేకపోతే వాళ్ళకి అన్ని ఆరోగ్యం బాగున్నా తెలివితేటలు లేకుండా ఉండవచ్చు. ఇదే జరుగుతాయన్నమాట. అందుకని పునర్వసు వాళ్ళు ఖచ్చితంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా వాళ్ళకి భక్తి, భగవంతుడు, పూజ, పునస్కారాలు అన్నీ నేర్పించాలి. మేము చేయట్లేదా, మీరు చేయట్లేదని చెప్తే మాత్రం చాలా కష్టపడతారు వాళ్ళు. ఇది వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఆరోగ్య విషయం ఏంటంటే, ఆరోగ్యం బాగుంటుంది వీళ్ళకి ఖచ్చితంగా. దేవతారాధన అంటే ప్రతిరోజు వీళ్ళు చేయాల్సింది శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణ.
రామరక్ష స్తోత్ర పారాయణ వీళ్ళు చేయడం వల్ల వీళ్ళకి అభివృద్ధి అనేది పిల్లల విషయంలో బాగుంటుంది. అంటే వీళ్ళ జీవితంలో ఇప్పుడు ఎవరైనా ఎంతైనా సంపాదిస్తే నెక్స్ట్ తరం అనుభవించాలి. అవును. ఆ అనుభవించే తరం హ్యాపీగా ఉండాలి. ఆ అవును. హ్యాపీగా ఉండాలంటే వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే రామరక్ష స్తోత్రాన్ని పారాయణ ఎక్కువగా చేయడం వల్ల అదృష్టాన్ని వరిస్తుందమ్మా. హుహు. ఓకే. మేడం ఈ పునర్వసు నక్షత్రానికి సంబంధించి చాలా చక్కగా అన్ని డీటెయిల్స్ అర్థమయ్యే విధంగా చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూసారు కదా! పునర్వసు నక్షత్రానికి సంబంధించి మేడం అందరికీ అర్థమయ్యే విధంగా చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మీకు కూడా ఈ నక్షత్రానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా కింద కమెంట్ సెక్షన్‌లో మాకు కూడా తెలియజేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.